అండి హేమంత్ గారు. నమస్కారం ఉపేంద్ర గారు, చెప్పండి. బాగున్నారా? లైవ్ లో ఉన్నారు మీరు. నా ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, మీ అభిమాని. మీరు బాగా లైక్ చేస్తారు కదా గురుగారిని. అవునవునవును, చెప్పండి చెప్పండి. మాట్లాడొచ్చా? ఫ్రీగా ఉన్నారా? చెప్పండి, ఫ్రీగా అయితే లేను, చెప్పండి. చిన్న టాపిక్ వచ్చింది మీ గురించి, అంటే మీ గురించి కాదు, బైబిల్ గురించి. ఒక్కసారి గురువు గారికి ఇస్తున్నా, ఒకసారి మాట్లాడతారా? విల్లింగ్ ఉన్నారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. బాగున్నారా రాధా మనోహర్ దాస్ గారు? హరే కృష్ణ అన్న. ఇంకో ఫోన్ వచ్చేస్తుంది. బాగున్నా ఎక్కడున్నావు? నేను బంజారా హిల్స్ అండి. చెప్పు నాన్న, ఎలా ఉన్నావు? గురుగారు ఇక్కడ పెట్టుకోండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, చెప్పు నాన్న. చెప్పండి, ఏంటండి? ఈయన ఏదో అడిగాడు, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చా అని అన్నాను. అంటే వాళ్ళు కూడా అదే చెప్తారు అన్నాడు. అంటే పోనీ చెప్పమని అన్నాను. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చా అన్నాను. వాళ్ళు కూడా చెప్తారు అన్నాడు. అయితే చెప్పించన్నాను. అంటే దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని మీరు అన్నారండి? అలా వాళ్ళు చెప్తారా అన్నాను. అంటే ఎందుకు చెప్పరా అన్నాడు. అయితే చెప్పించు అన్నాను. ఇప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోలేని వ్యక్తులు దైవాన్ని వేరొక పేర్లతో పిలిచారంటే దానికి ఒక అర్థం ఉంటదండి. అతన్ని తెలుసుకుంటే ఇంకాడు మూర్ఖుడైపోతాడా? నిజమైన కదా కాదు, యేసుని తెలుసుకుంటే ఇంకాడు ఫూలు అని మూర్ఖుడు, ఒక గిరి గీసుకుని బావిలో కప్పలా ఉంటాడా? విశాల హృదయం ఉండదా? అదే నువ్వు చెప్పేది కదనా? విశాల హృదయం లేనివాడే క్రైస్తవుడా? నువ్వు చెప్పు. అది కదనా హేమన్? ఏసయ్య అనే పేరు బైబిల్లో ఉంటే, ఏసయ్య అనే పేరు బైబిల్లో ఉంటే ఇప్పుడే పెట్టినానా? వచ్చిన తర్వాత నాకు తెలిసిన తర్వాత మా తండ్రి గారి పేరుతో నేను పిలుస్తాను. కానీ కాదు, మీ నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు ఏం పేరు? ఏమండి మీ నాన్నగారి పేరు ఏం పేరు? ఇప్పటికి నేను 100 సార్లు చెప్పాను. చెప్పు, ఏమైంది? ఎన్నిసార్లు సత్యదాగా చెప్పాల్సిందే. నాన్న పేరు జన్మనిచ్చినోడు కాబట్టి. ఏం పేరు మీ నాన్నగారి పేరు? చెప్పు, ఏం పేరు మీ నాన్నగారి పేరు? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను. కాదు, మీ నాన్న పేరు కాదు, మీ నాన్నగారి ప్రస్తావన ఎత్తిందే నువ్వు కదా నాన్న, నేను కాదు కదా ఆయన. మల్లేశ్వరరావు అని చెప్పాను కదండి. చెప్పు, ఏమైంది? మీ నాన్నగారు జన్మని మల్లేశ్వరరావు కొడుకు నువ్వు, ఎప్పటికీ అదే. వెంకటేశ్వరరావు వెంకటరావు అనుకుంటున్నారు మీరు. లేదు, నేనేం అనుకోవట్లేదు. నువ్వు మాకే పుట్టావని చెప్పాను నేను. అదే నువ్వు కూడా రుజువు చేసావు. నీకు క్రైస్తవానికి ఏ సంబంధం లేదని చెప్పాను. నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావనే నేను చెప్పింది. అదే నువ్వు కూడా చెప్పావు. ఇంకేంటి? మీరు మాట్లాడడానికి సంబంధం లేదండి. ఎందుకు లేదు? నువ్వు ఇక్కడ వాళ్ళు పుట్టావా లేదా చెప్పు. కాదనా ఏమన్నా? ఇగో నువ్వు మల్లేశ్వరరావు కొడుకువి, ఆ మాట నువ్వే చెప్పావు. నేను కూడా అదే చెప్తున్నా. మీ నాన్నగారి పేరు ఏంటి ఎవరన్నా అడిగారు అనుకోండి, మల్లేశ్వరరావు కొడుకు అని నువ్వు చెప్పావు. వెరీ గుడ్. అంతేగాని నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు అని చెప్పను. అలా చెప్పేవాడు క్రైస్తవుడు అవుతుంటాడు. నువ్వంటే నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావు, ఇక్కడ వాళ్ళకే పుట్టావు అని చెప్తున్నాను నేను. నేను ఏ దేవుణ్ణి అయితే తెలుసుకున్నానో, ఏ దేవుణ్ణి అయితే నమ్మానో ఆ దేవుడి పేరుతోనే మేము ప్రార్థన చేస్తాము. ఏం పేరు వాడి పేరు? తెలియని పేరు. నాన్న వాడి పేరు ఏం పేరు? మీరు చేస్తారా? ఏ దేవుడు కాదు, వాడి పేరు ఏం పేరు చెప్పు. మీరు నాన్న వాడి పేరు ఏం పేరు? నువ్వు దేవుడు అనుకునే వాడి పేరు వాడు అని మేము పిలవండి. అందుకే మేము పిలవగలం, ఎందుకంటే మాకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. కృష్ణుడు రాముడు అని మేము అనగలం. చెప్పు. శివ పోన్లే, నీకు చాలా గౌరవం ఉంది, కానీ నువ్వు అనుకునేవాడి పేరు చెప్పు. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు చెప్పు నాన్న. నువ్వు దేవుడు అనుకున్నావు కదా, నువ్వు దేవుడు అనుకున్న వాడి పేరు చెప్పు. వాడి పేరు ఏంటి అది అడిగాను, చెప్పు. వాడి పేరు చెప్పు నాన్న, అదే అడుగుతున్నా. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరు? కాదన్న అడిగి, కాదన్న దేవుడు, నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? కాదు, నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నేను అడిగిన దాన్ని చెప్పవయ్యా. నీదేం పోయింది? నీ నష్టం ఏంటి? నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటి? నువ్వు దేవుడు మూర్ఖుడా. అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. వేస్ట్ ఫెలో నాయనా. మీ నాన్న మల్లేశ్వరరావు, నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? వాడికి 4 నాన్నలో తెలుసా? మేరీ ప్యాంతర్తో పడుకుంటే ఆడు పుట్టాడు తెలుసా? ఆడి పేరు చెప్పలేకపోయాడు. ఏసు చవట, ఆడు ఎవడో పుట్టాడు తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా నువ్వు? బైబిల్లో చూపించగలవా? బోకడా బైబిల్. ఏదో రోజున యేసుగాడు వచ్చేస్తాడు, ఆడికి మేకులు కింద పైన దిగిపోతాయి. బొక్కలో బైబిల్ పడే, బొక్కలో బైబిల్ నువ్వు. ఏంటి అదేంటి? పనికి మాలిన ఫెలో.
వాడు దేవుడి పేరు ఏంటో చెప్పరా అంటే అదో చెప్పడు. కాదు గురుగారు, మొత్తం పూనకం వస్తుందిగా వాళ్ళు. వస్తుంది పోరంబోకి అదవా. నేను ఎంత అందంగా అడిగాను. ఇప్పుడు వాడు దేవుడు అనుకునేవాడి పేరు ఏంటి అని అడిగా. ఆడు పాపి, ఆడి వల్ల వచ్చేది బీపీ. ఎందుకని ఆడు చేసేది కాపీ. ఆడు ఎవడు పుట్టాడు? మల్లేశ్వరరావుకైనా పుట్టాడు. ఆడి ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవడో బ్రిటిషోడు వచ్చాడు అనుకుంటాడు. మల్లేశ్వరరావు నరకానికి వెళ్ళిపోతాడు అంటాడు. ప్రభు ఎట్లా పుట్టిండో చెప్పమని మీరు. ఆడు చెప్పడు. నేను ఓపెన్గా చెప్పానుగా, పేంతరగాడికి పుట్టాడు వాడు లాంతరేసి. అదైందా? ఇప్పుడు మీ వాదనలన్నీ నిజం అంటే వాళ్ళు చెప్పే మాట. నా ప్రశ్న కాదు. వాళ్ళు చెప్తే కుదరదు. నువ్వు సీఎం అనేది ఎంత అబద్ధమో వాళ్ళు చెప్పేది అది ఎంత అబద్ధం. ఆడు మల్లేశ్వరరావు పుట్టాడు, ఆడికి బొగడా బైబిల్కి ఏం సంబంధం లేదు. చెప్పను, నా పూర్వీకులు బొగడా బైబిల్ని ఫాలో అయిన క్రైస్తవులు కాదు. నేను చెప్పా, నువ్వు ఆడు అందరూ చెప్పాలి. ఎవడైనా క్రైస్తవుని చెప్పను తన పూర్వీకులు హిందువులు కాదని. అందరూ పూర్వీకులు హిందువుల నుంచి మరి ఒక్క బైబిల్ మాకెందుకే లేదు. ఇప్పుడు టాపిక్, ఇప్పుడు నేను ఆకలి వేసింది అన్నాను అనుకో, గురుగారు ఏం తెప్పించమంటారు అంటాను. నాకేం ఫుడ్ అక్కర్లేదు, ఆకలి వేయట్లే. టాపిక్ ఏంది? కంప్లీట్ ఓవర్. బైబిల్ అనేది ఫేక్ బుక్, బోకు బుక్, మాకు అక్కర్లేదు. ఆడు చూడు, నేను అందంగా అడిగా, నువ్వు దేవుడు అనుకునేవాడి పేరేంటన్నా చెప్పచ్చు కదా. వాళ్ళ నాన్న పేరు అడిగాను, చెప్పచ్చు కదా. ఇదివరకు చెప్పానంటే ఏంటి ఎదవా, బుర్ర తక్కువేదా. ఇప్పుడు నాకు నువ్వు తెలుసు, మీ నాన్న పేరు మళ్ళీ అడిగాను, చెప్పు ఏం పేరు మీ నాన్న పేరు? భద్రు. అది చెప్పావు. 10 సార్లు అడిగితే 1000 సార్లు అడిగితే చెప్తావు కదా. బుర్ర తక్కువ ఫీల్. పోలే నీకు కావాలి స్టఫ్ దొరికింది. స్టఫ్ విషయం కాదు.